నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. వందే మాతరం. ఈ 4-5 అక్షరాలు వినగానే ఒళ్ళు జలధరించిన భారతీయుడు ఉంటాడా? బంకిం చంద్ర చటర్జీ కలం నుంచి జాలువారి స్వాతంత్ర సమరయోధుల నోళ్లలో నినాదమై జైళ్లలో నిర్బంధించబడిన వేలాది మంది గొంతుల్లో ధిక్కారమై మారుమోగిన గీతం ఇది. ఏ గీతం ద్వారా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ గీతాన్ని పూర్తిగా పాడుకునే అసలైన సమయం ఇప్పుడొచ్చింది. అయినా కొందరికి మాత్రం ఆ గీతాన్ని పాడడం నచ్చడం లేదు. ఏవేవో కారణాలు చెప్పి అది మత స్వేచ్ఛకు విరుద్ధమని కూడా అంటున్నారు. మరి వందే మాత్రంలో ఎవరి మత విశ్వాసాలకైనా ఇబ్బందులు కలిగించే అంశాలు ఉన్నాయా? దీనిపై మాట్లాడదాం. అసలు ఏం జరుగుతోంది? డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచాశయ పీఠం శ్రీశైలం నుంచి. అండ్ మరి కాసేపట్లో సునీత రామ్మోహన్ రెడ్డి గారు, విహెచ్పి ప్రాంతోపాధ్యక్షులు. మరి కాసేపట్లో ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, అసలు తప్పనిసరిగా మొత్తం పాడాలి అని చెప్పేసి మొన్న ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ బిల్ కూడా పాస్ అయింది. ఓకే, అసలు వందే మాత్రంలో ఎవరి మత విశ్వాసాలకైనా ఇబ్బందులు కలిగించే అంశం ఏమైనా ఉందా? ఎందుకు దీని అంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు? దాంట్లో మత విశ్వాసాలని బలపరిచేది ఏం లేదు. భగవంతుడిని నాకు తెలిసి ఒకవేళ అవతల వాళ్ళు ఏమన్నా అనుకుంటే వాటిది సంకుచిత మనస్తత్వం. ఇప్పుడు మా కన్నతల్లిని ప్రేమిస్తున్నాం, అది అట్లానే భరతమాతని మనం ఈ పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా, చచ్చిన తర్వాత కూడా మోసేది ఆ తల్లి. ఆ తల్లిని కీర్తించటంలోనూ లేదా దేశాధినేతను కీర్తించటంలో వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారంటే అది సంకుచిత మనస్తత్వం. ఆ రోజున బంకిం చంద్ర చటర్జీ 1875లో రాశారు. ఇప్పటికి 151 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళకి ఆ రోజున ఎవరు ఇచ్చేసినా కానీ వందే మాతరం అని చెప్పనంటూ పోలీసుడి, బ్రిటిష్ పోలీసు వాడి దమనకాండకి ఒక దెబ్బ తగిలే కొద్దీ ఇంకా రెచ్చిపోయి వందే మాత్రం అని చెప్పని అనేవాడు. ఇంకా రెచ్చిపోయేవాడు, ఇంకా దెబ్బ పడుతుంది, ఇంకా గట్టిగా అనేవాడు, ఇంకా గట్టిగా అనేవాడు. తలలు తెగి పడుతున్నా గానీ లేదా ఉరేస్తున్నా గానీ వందే మాత్రం అని నినదిస్తూ కాలం చేసిన మహనీయులు ఉన్నారు. అయితే అది ఏ గడ్డ మీద లేచిందో ఆ గడ్డ మీదే ఇటీవల కాలంలో వాళ్ళు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ఏది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ అని అప్పట్లో అనేవాడు పాతకాలంలో. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్కు నెహ్రూకు ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఇంకేమన్నా లావాదేవీలు ఏమైనా ఉంటే వాటి మూలంగా జనగణమన అది జాతీయ గీతమైంది. వాస్తవానికి వందే మాత్రం కావాల్సింది. నెహ్రూ గురించి మనకి తెలిసిందే కదా. ఆయన పుట్టికేందో ఆయనకే తెలిసినా కానీ బయట పెట్టడు. వాళ్ళకి ఆ రోజున 1947 నుంచి 1977 దాకా ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రులు ఎవరో తెలిసి ఈ దేశ చరిత్ర తెలియకుండా ఈ దేశ ప్రజల్లో దేశభక్తి అనేది వందే మాతరం అనే నినాదం అని చెప్పిన అనేది చాలా ప్రమాదం అని గ్రహించి నెహ్రూ దీన్ని జాతీయ గీతంగా చేయకుండా ఆయన రాజకీయాలు ఆయనకి చేశాడు. ఆ నికృష్ట రాజకీయాలు చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలిసిందే. ఇకపోతే ఈ వందే మాతరం అనేది ఇప్పుడు మామూలుగా చూస్తే ఎక్కడన్నా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సరస్వతి చూసినందరూ అలాంటి వాళ్ళలో పాడుతున్నారు, కానీ మిగతా వాటిలో నాకు అంతగా కనిపించలేదు. ఆ దేశభక్తిని అంటాచాలి. ఒకటి, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలని తొక్కి అణిచివేసి ఈ దేశపు ఆ మొగళ్ళు వాళ్ళే మా పెద్ద పోటుగాళ్ళు, వాళ్ళే వీళ్ళంతా వీళ్ళు కాదనే లెక్కలో ఇది చేశారు. ఓ పృథ్వీరాజ్ చౌహాన్ కానీ వీళ్ళ గురించి కానీ, ఓ శివాజీ గురించి కానీ వీటి గురించి లేకుండా చేసి ఆ దేశభక్తిని కానీ వీళ్ళ ఒక క్రమశిక్షణ అనేది లేదు. ఇప్పుడు మన జంతర్ మంతర్ కానీ ఈ ధర్నాలు కానీ చూడండి. ఒక యోగి ఆదిత్యనాథ్ మా గరి చూస్తే ఆ రోజున హింస చెలరేగిందని చెప్పారంటే స్వాతంత్ర ఉద్యమం కోసం చెలరేగింది. ఇప్పుడు ఈ దేశాన్ని విభజన చేయటం కోసం అని చెప్పానంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రేలుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దేశ ప్రధాని, దేశ రాజ్యాంగాన్ని ఇవన్నీ అవమానిస్తూ చేస్తున్నారు. ఆనాటి స్ఫూర్తి మళ్ళా తిరిగి రావాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా
మీరు ఈ కొన్ని సినిమాలు చూసి బార్డర్ కానీ ఇటువంటి సినిమాల్లో అవును. భారత్ మాతా కే జై అని చెప్పానంటారు. అది ఆ దేశభక్తికి యూనిఫామ్ వేసుకుంటే ఆ సంబంధించిన. వచ్చే పూనకం తెలియదు. భారత్ మాతా కే జై అని చెప్పని నినదిస్తాను. ఎందుకంటే చావరేవో శత్రువుని తరిమేవతలు పడేద్దాం, తల తీగదు అటు ఇటు తేలిపోవాలని చెప్పని అక్కడ వస్తుంది. అవును. ఎందుకంటే ఇట్లాంటి స్ఫూర్తిని వందే మాత్రం తీసుకొచ్చింది. ఒక ఈ నికృష్ట రాజకీయాలకి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లో బలైన వాళ్ళలో మొట్టమొదటి బోస్, రెండోది వందే మాతరం గీతం బలైపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత 170 ఇన్ని సంవత్సరాల తర్వాత దానికి జాతీయ గీతంగా దానికి ఒక చట్టం తీసుకురావాల్సి వచ్చిందంటే అది సిగ్గుచేటు ఒక రకంగా. నిత్యం మన గుండెల్లో ఉండి వందే మాతరం అని చెప్పి నినదించాల్సింది. పొద్దున్న స్కూల్లో లేవగానే స్కూల్కి వెళ్ళేసేసి ఆ ప్రేయర్కు ముందు ఒక జనగణమన ఒక వందే మాతరం పిలిచి ఆ స్కూల్ పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి. మనం అసలు ఈ దేశం ఎన్ని లక్షల మంది మహనీయులు కాలం చేస్తే వాళ్ళ బలిదానం చేసుకుంటూ వచ్చిందో వాళ్ళని నిత్యం గుర్తు చేస్తూ ఆ పిల్లలకి దేశభక్తి ఇచ్చేయాల్సింది. అవన్నీ తీసేసి ఏవేవేవో పెట్టేసేసి ఈ పిల్లలు ఎవరైనా క్రమశిక్షణగా ఉంటున్నారంటే కొంతమటుకే ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఈ రుబ్బుడు పత్రాలన్నీ బీటెక్ వీటికి ఐఐటి వీటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు చెరుకు మిషన్ పడేసిన పిప్పిరాగా ఇంటర్మీడియట్కి అయిపోతారు. ఆ దేశభక్తి రావట్లా. బాధ్యత తెలియకుండా రోడ్ల మీద పడి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం పీడీ యాక్ట్ కింద ఇది చేయటం తప్పితే ఇంకొక ఇది కావట్లా. ఆ వందే మాత్రం ఇది తిరిగి రావాలి. ఒక బార్డర్ లో ఉన్న సైనికుడు ఒక ఫైర్ అని చెప్పని కానీ అటాక్ ఫార్వర్డ్ మార్చిన స్లోగన్స్ కమాండర్ నుంచి వింటే ఎంత ఉత్సాహంతో చావో రేపుతో ఇదని చెప్పని పరిగెత్తాడు. వందే మాత్రం అని చెప్పినానంటే ఆ ఇది కావాలి ఆ పిల్లల్లో. అంతేగాని రోడ్ల మీద పడి దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి డిసిప్లిన్ ఇవన్నీ ఇది లేకుండా పోలీసులు ఆర్డర్ వీళ్ళు వాళ్ళు ప్రతి నిత్యం బలిపసులు కావాలా పోలీసులు. ఇప్పుడు గట్టిగా చూడండి, ఈ వందే మాత్రం ఎంతమంది ఏదో పాతకాలపు తరవాళ్ళు, మా తరవాళ్ళు, మీ తరవాళ్ళకి ఎంతమంది ఉందో తెలియదు. ఆ పోలీసు బలగాలు, పారామిలిటరీ బలగాలు, ఆర్మీకి తప్ప ఉత్తేజం తెచ్చేది ఏమన్నా ఉన్నాయా? ఆ వందే మాత్రం తిరిగి రావాలి. ఆ గుండెలో వందే మాత్రం ప్రతిధ్వనించాల. జనగణమనే కాదు, వందే మాత్రం అని చెప్పిన దేశం కోసం అవసరమైతే అగ్నివీరు, ఇంకో రుద్రవీరు, అగ్నివీరు కాకపోతే రుద్రవీరు, ఇంద్రవీరుగా తయారయ్యి దేశాన్ని కాపాడాల. ఓ క్రమశిక్షణ రావాలా. ఈ దేశం పౌరుడిగా నీ బాధ్యత ఏంటంటే అడ్డగోలుగా వన్ వే ట్రాఫిక్ లో ఇది చేసి కాదు, వేరత్వం అనుకోవటం ఇవి కాదు. ఈ దిక్కుమాలిన ఈ బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు ఆడపిల్ల అంటే ఇది చేసి ఈ పిచ్చి కబుర్లు ఇవి కాదు నేర్పాల్సింది. ప్రజలకు రావాల్సింది ఇవి కాదు. దేశభక్తి, ఒక దురంధర్, ఒక స్పై, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక స్వర్ణ దేవాలయం దగ్గర ఓ రిక్షా ఇది చేస్తూ ఎట్లా చేశాడు, పాకిస్తాన్కి వెళ్ళి చేస్తే ఇలాంటివి స్ఫూర్తిని వాళ్ళ అడుగడుగునా పిల్లలకి వందే మాత్రం అని చెప్పండి. ఇది నా దేశం, కులాలకి మతాలకి అతీతంగా నేను ఈ దేశంలో పుట్టాను. ఈ దేశం అంటే ఇష్టం అయితే వెళ్ళిపో. మేము నిర్ణయించుకుంటాం ఉన్నవాళ్ళు నిర్ణయించుకుంటాం. ఈ దేశం అంటే దానికి అద్దెకు చేసేవాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి. రైట్ గురుగారు, అసలు దేశభక్తి పట్ల, ఆ వందే మాత్రం గీతం పట్ల మీ గౌరవం ఏంటి, మీ ఆవేదన ఏంటనేది చాలా బాగా అర్థమవుతుంది. మీరు చాలా బాగా వివరించారు. రైట్, మనతో పాటు సునీత రామ్మోహన్ రెడ్డి గారు, విహెచ్పి ప్రాంత ఉపాధ్యక్షురాలు. నమస్తే అండి సునీత గారు. సునీత గారు, ఎందుకు ఇన్ని అనుమానాలు, ఇన్ని అభ్యంతరాలు? దాన్ని ఇప్పుడు కఠినతరం చేశాక మీరు కనుక ఒకవేళ పూర్తిగా పాడకపోతే 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అని ఇన్ని ఆంక్షలు అమలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇంకా దాని మీద ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటారు? వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? మ్యూట్లో ఉన్నారు సునీత గారు. మ్యూట్లో ఉన్నారు సునీత గారు, ఒక్కసారి చూసుకోండి. మాట్లాడండి ఒకసారి. ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వందే మాతరాన్ని వ్యతిరేకించడము అంటే వాడు ఈ దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు అని చెప్పాలి. కారణం ఏంటి అంటే ఆనాడు అన్ని సంవత్సరాలు
విధర్మీయుల పాలనలో మగ్గినటువంటి కాలంలో ఒకే ఒక అస్త్రం, ఒకే ఒక్క బాణం వందే మాత్రం. ఆనాడు మరి ఆనందమట్టు కోసం రాయలేదు వారు. నిజంగా చెప్పాలి అంటే అందులో కనిపించినప్పటికి కూడా మనకి బంకిం చంద్ర చటర్జీ గారు తాను ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు తల్లి భారతి యొక్క అందాలు, తల్లి భారతి యొక్క అస్తిత్వం కోసం చేయాల్సినటువంటివన్నీ అందులో కనిపించాయి. చక్కగా వందే మాతరం అన్నాం, తల్లి నీకు వందనం అన్నాం కదా. ఇందులో ఎక్కడ ఈ దేశంలో ఈ మట్టి మీద పుట్టిన వాడికి ఈ మట్టి, ఈ నీరు, ఈ జలాలు, ఈ ఫలాలు ఇవన్నీ కూడా ఎంత గొప్పవి అని చెప్పారు కదా. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి ఇప్పుడు కొత్తగా మొన్న ఓవైసీ కానీ ఇంకెవరు కానీ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇది మీకు సంబంధించింది, ఇక్కడ మీకు అది ఒక దేవత ఆరాధన లాగా అన్నారు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇది ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో కూడా చేసినటువంటి మాట ఇదే. నిజానికి అర్థం తెలియక, పరమార్థం తెలియక ఒక మాట చెప్పుకుందాం. జనగణమనలో కూడా మరి నిజం చెప్పాలి అంటే అది ఎవరి కోసము అంటే అది కూడా తల్లి భారతి కోసం చేసినటువంటిదే. సరే, ఆ రెండింటికి మధ్యలో వచ్చినప్పుడు ఇది ఏదైతే దేశ గీతం అన్నామో లేదో ఏదో జనగణమన అన్నది మన నేషనల్ సాంగ్ అన్నాము. ఇది అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఈ వైవిధ్యం వచ్చింది అంటే వీళ్ళెవ్వరూ కూడా ఆనాటి మన దేశం కోసం పోరాడినటువంటి పోరాట చరిత్ర తెలియదు. ఆనాడు స్వాతంత్రం కోసం ఎవరు మాట్లాడినా, అలాంటి దెబ్బ కొట్టినా, ఒకరినొకరు పలకరించుకున్నా, ఏం చేసినా కూడా వందే మాత్రం అన్నది ఒక్కటే ఆ నోట్లో నుండి వచ్చేటువంటిది. ఎంతమంది జైలులో మగ్గినా కూడా వందే మాత్రం అంత పెద్ద ఉద్యమంగా వచ్చింది. ఎందుకు అంటే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తల్లి భారతి దాస్య శృంఖలాలు తెంచుకోవాలంటే తన్ మన్నే కాదు, కవులు గాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ కళాలతో గలాలతో వాళ్ళు దేశమాతను ఎలా విడిపించుకోవాలని చేసినటువంటి ప్రయత్నంలో, ఆ పోరాటంలో ఇది కూడా ఒక పోరాటం. అలాంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటి వీటిలలో ఈ రెండు పాటలు కూడా అంతే గొప్పగా, అంటే జనగణమన వందే మాత్రం అంతే గొప్పగా తల్లి భారతిని స్తుతించుతున్నటువంటి కాబట్టి రెండింటికి రెండు స్థాయిలు ఇచ్చారు. అయినా సెక్యులర్ ముసుగులో ఇంకేదో ఓట్ల రాజకీయంలో ఆనాటి నెహ్రూ ప్రభుత్వమే దీన్ని కాదు కూడదు అని పక్కకు నెట్టింది. సరే, అప్పుడు పక్కకు నెట్టింది, అయిపోయింది. 150 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఉన్న అర్థం తెలుసు కదా, పరమార్థం తెలుసు కదా. ఆ మొత్తం పూర్ణ వందే మాత్రం ఉండడానికి ఏం బాధ అంటే అక్కడ ఏదో దేవి అంటున్నారు, ఇంకేదో అంటున్నారు అంటున్నారు. అవును, ఈ తల్లిని మేము దేవినే అంటాం, ఆ పరాస్థితిని దేవినే అంటాం. ఎందుకు అంటే ఇక్కడ పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఈ మట్టిని మేము మట్టి అని పిలవం, భారత మాత అంటాం. ఆ భారత మాతే మాకు దుర్గా రూపంగా కనబడుతుంది. ఎందుకంటే చాలాసార్లు అక్రమదారులు, చొరబాట్లు వాళ్ళు అందరూ కూడా వచ్చినప్పుడు ఆ తల్లి దుర్గలాగా ఉంటుంది అంటే ఆమె బిడ్డలు అక్కడ యుద్ధం చేస్తారు. మొన్నటి తెలియలేదా ఆపరేషన్ సింధూర్? మరి అలాంటివన్నీ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే తల్లి భారతి బిడ్డలు. తల్లి భారతి బిడ్డలు ఆ భారత మాత యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం అనేది ఉంది. కాబట్టి పూర్ణ వందే మాతరం అన్నది ప్రతి పిల్లవాడికి కూడా రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకు రావాలి అంటే కదా పసిపిల్లల నుండి కదా దేశభక్తి నేర్పించాల్సింది. ఆనాడంటే బాగా బ్రిటిషర్స్ కింద ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆలోచన, ఆ భావన ఉంది. మరి ఇప్పుడు ఏంటి, హాయిగా 3 పూటలు తింటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు, అంతే తప్ప దేశం, ధర్మం అనేటువంటి ఒక చిన్న విచక్షణ కూడా మనం పాఠశాలలో చెప్పట్లేదు, పైన కాలేజీల్లో చెప్పట్లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో తప్పకుండా వాళ్ళకి దేశభక్తి తెలియాలంటే వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజీల్లో కానీ, వాళ్ళు చేస్తున్న ఏ పనిలో కానీ వందే మాత్రం అనేది చదివేటప్పుడు పూర్ణ వందే మాత్రాన్ని చదివితే ఏ కాస్త జ్ఞానం ఉన్నవాడికైనా దాని అర్థం, పరమార్థం తెలుస్తుంది. అప్పుడు కనీసం ఆమిషగానైనా కొంత దేశభక్తి పెరుగుతుంది కదా. మరి ఇందులో వద్దనడానికి ఎందుకు? ఇంతమంది మనకు 2 సభల్లో కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇలాగుండాలి, అలాగుండాలి, ఇది ఎవరిదో అంటే ఎవరికి ఇష్టం లేదో వాడు వెళ్ళిపోవచ్చు. ఎవరి దేశం కాదు, ఇది నా దేశం కాదు అనుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. అంతే తప్ప ఇది నా దేశం, ఇది నా భారతి, ఈ భారతికి నేను నమస్కారం చేస్తున్నా, నేను నమస్కారం చేయను, నేను ఇంకేదో చేయను, నేను నిలబడతాను అంటే ఇది నీ బుద్ధి తక్కువతనము అని అర్థం. కాబట్టి ఇంతమంది ఇంతగా పోరాడాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్లో, కమ్యూనిస్టులో, లేకపోతే ఫెమినిస్టులు అంతవరకు కాకపోయినప్పటికీ ముఖ్యంగా ఓవైసీ లాంటి వాళ్ళు వీళ్ళు బాహాటంగా చెప్తూ ఉంటారు, వందే మాత్రం అన్నది వందే మాత్రం అన్నది మీది, మీ దేవత. భారతమాత మీ దేవత, మా దేవత ఏంటి? పిచ్చిగాడిదలకు ఎవరికైనా చెప్పాలి అంటే ఇక్కడ వీచే గాలిని ఎట్లా పీలుస్తున్నారు, ఇక్కడ ఊరేటువంటి నీరుని ఎందుకు తాగుతున్నారు? అందులో అదే కదా ఉంది, అమ్మా మొత్తంగా నువ్వే ఉన్నావు, నువ్వు రక్షించు,
ఇంక త్వమిహి దుర్గా అని ఎందుకన్నా, నువ్వే ఒక దుర్గలాగా ఎవడైనా కష్టాలు వస్తాయి. దుర్గా అంటే అర్థం ఏంటి? దుర్గమములు, కష్టాలు వచ్చినప్పుడు కాపాడుతల్లి. ఎప్పుడు కాపాడుతుంది? ఆ తల్లిలో ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకు దేశభక్తి ఉంటే, ఈ దేశభక్తి కాబట్టి ఈ దేశం నాది, ఇందులో క్రికెట్ దగ్గర కొట్లాడినా ఇంకెక్కడ కొట్లాడినా నా ధర్మం వైపే ఉండాలి, నా దేశం గెలవాలి, నా వాళ్ళు ఉండాలి అనేటువంటి భావన పెంపొందిస్తుంది. ఆ భావన కోసం చేసేటువంటి ప్రయత్నంలో వందే మాతరం అనేటువంటిది పూర్ణ వందే మాతరం ఉండడం అనేదే సబబైంది. ఈ పిచ్చి పిచ్చి ఆంక్షలు, ఆలోచనలు ఇలాంటివి ఉంటే ఎవడు చేసినా వాడికి తప్పకుండా పనిష్మెంట్ అయితే. ఇప్పుడైతే సరిగ్గా ఉంది కదా చట్టం, ఆ చట్టం ప్రకారంగా పోవాలి. చట్టం ఆవిడ పని వాడు చేసుకుంటూ పోతుంది అంటుంటారు కదా, అలాంటిది జరుగుతుంది. అప్పుడు బుద్ధి వస్తుంది. రైట్. మనతో పాటు ముస్తాక్ అలీ, సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఫౌండర్. నమస్తే అలీ గారు. నమస్తే అండి. అలీ గారు, మీ అభిప్రాయం ఏంటి ఇవాళ మనం చేపట్టిన ఈ డిబేట్ పైన? అంటే అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు, దానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి అనే విషయం పైన మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు ముష్తాక్ అహ్మద్ అభిలాష్ అండి. నన్ను మీరు ఎంఏ అభిలాష్ అని పిలవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు వందే మాతరం మీద ఏదైతే రగడ జరుగుతుందో ఇది కాస్త ప్రశాంతంగా, రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయవలసిన అంశం అండి ఇది. దీని ప్రాశస్త్యము, దీని వైశిష్టము, దీని గొప్పతనము ఉన్నప్పుడు దీన్ని రాజకీయాలకు అతీతంగా పెట్టి దీని మీద చక్కగా మనం మంచి వాతావరణంలో డిస్కస్ చేయాలి. ఇది రాజకీయాలతో ముడిపెట్టి దీన్ని మాట్లాడటం వల్ల ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కింద అయిపోతుంది. ఇది సరైన విధానం కాదు అనేది నా ఉద్దేశం. ఒకటి, పొలిటికల్ గా ఎవరు వెళ్ళట్లేదు అలీ గారు, జస్ట్ దీనికి కార్యరూపం దాల్చింది ఇన్నేళ్ల తర్వాత అయినా ఒక మౌన గీతం అనేది వీడింది. సో ఎందుకు అప్పుడున్న అభ్యంతరాలు ఏంటి, ఎందుకు అలా వద్దంటున్నారు అని చెప్పేసి జస్ట్ దాని గురించి మనం మాట్లాడడమే. ఓకే ఓకే. ఇప్పుడు రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వందే మాతరం గీతం మీద ఆల్రెడీ గతంలో మన పూర్వీకులు డిబేట్ చేశారు, డిస్కస్ చేసి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే మంది స్వాభావికంగా సెక్యులర్ కంట్రీ అంటేనే దాని అర్థం ఏంటి? ఎవరి మత విశ్వాసాలు వాళ్ళు కలిగి ఉంటూ వాళ్ళు జాతీయ భావన కలిగి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలి, పౌరులుగా అందరూ సమానము. ఒకటి, బిలీఫ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, ఫెయిత్ ఆర్ బిలీఫ్ సిస్టమ్ అనేది ఏదైతే అంటున్నారో అది రాజ్యానికి అతీతమైంది. అది పర్సనల్, తమ వ్యక్తిగతంగా తాము కోరిన విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అనేది మన రాజ్యాంగం చెప్పేటువంటి విషయం ఇది. కాబట్టి రాజ్యాంగం తన పౌరులకు విధి చేసే విషయం అది మత సంబంధమైంది, బిలీఫ్ రిలేటెడ్ అయ్యి ఉండకూడదు అనేది కూడా ఒక విషయం. ఒకవేళ ఇది రిలీజియస్ కంట్రీ అనుకోండి, ఎలా పాకిస్తాన్ ఉంది, ఇప్పుడు పాకిస్తాన్ అదొక మత ప్రధానమైనటువంటి దేశం అది. కాబట్టి అక్కడ మతపరమైన అంటే విశ్వాసపరమైన బిలీఫ్ పరమైనటువంటి అంశాలను వాళ్ళు పార్లమెంట్ లో ఆమోదించి వాటి ప్రకారంగా మీరు ఉండాలి అని కండిషన్స్ పెట్టేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది, ఎందుకంటే అది రిలీజియస్ కంట్రీ కాబట్టి. కానీ మన భారతదేశము సెక్యులర్ కంట్రీ కాబట్టి మత విశ్వాసాల సంబంధమైనటువంటి ఒక ప్రత్యేకమైన మతానికి సంబంధించిన విశ్వాసాన్ని అది అందరికీ కంపల్షన్ చేయటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి అంశం. ఇది ఒకటి. అయితే దీనితో అసలు భారత మాత అంటే ఏంటి, భారత మాతకి వందనం తెలియజేయటం అంటే ఏంటి, అది అనవచ్చా అనకూడదా, ఆ డిఫరెంట్ అంశం పూర్తిగా డిఫరెంట్, దీనికి అతీతమైంది. ఇప్పుడు నేను ముందు చెప్పిన దానికి దీని భిన్నమైనది. సో నేను కొంచెం అనకూడదా, ఎవరైతే మాత అంటున్నారో, సపోజ్ ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా అలా అనొచ్చా అనకూడదా, ఒక దేశాన్ని మాత అనొచ్చా అనకూడదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ మాతకి వందనము తెలియచేయవచ్చా తెలియజేయకూడదా అని రెండో విషయం. ఈ విధంగా ఈ విషయాన్ని మాట్లాడవలసిన అవసరం ఉంది. సో నా మాటల్ని దేనికది సపరేట్ గా చేసి మీరు చూడాలని కోరుతున్నాను. అయితే నేను దీని మీద మాట్లాడతాను. ఏంటి అసలు మాత అని అనొచ్చా అనకూడదా, ఏంటి మా ఖురాన్ ప్రకారంగా, మా ఇస్లాం ప్రకారంగా
మా బిలీఫ్ సిస్టమ్ ప్రకారంగా మేము అనకూడదు అని ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళకి వేరే వాదన నా దగ్గర ఉంది. ఓకే, అదేంటనేది కూడా మీరు అనుమతిస్తే నేను అది కూడా నేను మీ ముందు చెప్పండి పెడతాను. చెప్పండి చెప్పండి. ఇక్కడ ఈ నా మొదటి విషయం అర్థం కదండి. ఒకటి, సో ఇప్పుడు పార్లమెంట్ లో జీవో ఇది చదవవలసిందే అని ఏదైతే చెప్తున్నారో అది బిలీఫ్ సిస్టమ్ లోకి మనం ఇన్వాల్వ్ అయినట్టు లేకపోతే ఇంటర్ఫియర్ అయినట్టు ఇక్కడ విషయం వస్తుంది. కాబట్టి అక్కడ అది అభ్యంతరకరమే. అక్కడ వరకు నేను ఓకే. ఇక రెండవది, ఇక రిలీజన్ పరంగా ఇస్లాం పరంగా, నేను ఒక ముస్లిం కాబట్టి ఇస్లాం పరంగా అసలు భారత మాత అనేటువంటి కాన్సెప్ట్ ని ఆమోదించవచ్చా ఆమోదించకూడదా, ఆ భారత మాతకి వందనము అని ఏదైతే అంటున్నారో ఆ వందనం అనొచ్చా అనకూడదా అనేది వేరే టాపిక్ అంటాం కదా, దాని మీద నేను మాట్లాడతాను ఇప్పుడు. ఓకేనండి, చెప్పండి చెప్పండి మాట్లాడండి. ఓకే. మొదటి విషయం, అసలు అమ్మ లేక మాత అనేది సంబంధం అత్యంత సహజంగా అందరికీ ఆమోదయోగ్యమైనది ఏంటంటే కన్న తల్లి. ఇందులో ఎవరికి అభ్యంతరం లేదు. కన్న తల్లి ఎవరైతే మనకి జన్మనిచ్చిందో ఆమెను అమ్మ లేక మాత అనడం అనేది అందరికీ తెలుసు. ఇందులో ఎవరికి అభ్యంతరం లేదు. అమ్మను కాకుండా వేరే వాళ్ళని కూడా మాత అనడం అనే విషయాన్ని మనం తీసుకుంటే, ఒకవేళ నేను ముస్లింగా ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమ్ ఆధారంగా నేను మాట్లాడగలిస్తే అమ్మను కాకుండా వేరే వాళ్ళను కూడా మాత అనడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా నేను మాట్లాడుతున్న టాపిక్ ముస్లింలు గమనించాలి, అలాగే మా హిందూ సోదరులు సోదరిమణులు కూడా గమనించాలి. ఎందుకు హిందూ సోదరులు సోదరిమణులు ఎందుకు గమనించాలి అని అంటే, తాము ఏదైతే ఒక వర్గాన్ని, ఒక ముస్లిం అనే వర్గానికి భారత మాత అనేది అనవచ్చు అనాలి అని ఏదైతే అంటున్నారో, మీరు మీ తరఫున చెప్పడం కంటే వాళ్ళు నమ్ముతున్నటువంటి ఖురాన్, వాళ్ళు నమ్ముతున్నటువంటి హదీస్, వాటి ఆధారంగా మీరు చెప్పారనుకోండి, అప్పుడు అది మీ వాదనలో బలం వస్తుంది కదా. అది నేను చెప్తున్నాను. అలా కాకుండా ఏకపక్షంగా మీరు అనవలసిందే ఈ దేశంలో ఉండాలంటే అనండి, లేకపోతే ఈ దేశం నుండి వెళ్ళిపోండి అని ఇదేదైతే ఉందో ఆ వే ఆఫ్ టాక్ అది కరెక్ట్ కదండి అసలు. మనం ఇంటెలెక్చువల్ లెవెల్లో మాట్లాడుకుంటేనే అది కరెక్ట్ పద్ధతి అండి అది. ఓకే, ఒకవేళ ఈ మాట ఇప్పుడు ఈ దేశంలో మీరు ఉండాలంటే మీరు అనాలి లేకపోతే వెళ్ళిపోండి అనే మాట అది కూడా అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? భారత రాజ్యాంగము అదేమంటారు, మనకు సెక్యులర్ రాజ్యాంగం లేదు ఇక్కడ, మను రాజ్యాంగమే ఉంది. అది హిందూ రాజ్యమే, హిందూ మత ప్రధానమైన రాజ్యం ఇది డిక్లేర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ మాట అనాలి. అప్పుడు అనొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆ మాట అనకూడదు. ఇక్కడ ఉంటే మీరు అనాలి లేకపోతే వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు అనకూడదు. ఇప్పుడు ఏమనాలి మరి? ఇప్పుడు మీరు ఇంటెలెక్చువల్ గా కన్విన్స్ చేయాలి విషయాన్ని. ఓకే, గురువు గారు ఆన్సర్ చేద్దాం దీనికి. అలీ గారు మీరు చాలా చక్కగా వివరించారు దాని గురించి. గురుగారితో మాట్లాడే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. గురుగారు, అలీ గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? అయితే వందే మాత్రం ఒకవేళ పాడకపోతే నిజంగా దేశభక్తి మీద మనకు గౌరవం లేదు అనుకోవాలా? సెక్యులర్ అనే పదం తెచ్చింది ఈ రాజ్యాంగం. ఎవడు ఎవరన్నా ఇరికింది. అదే రాజ్యాంగమే, అదే ఆ రాజ్యాంగాన్ని ఆధారపడే ఇప్పుడు ఈ చట్టం తెచ్చారు. మరి అది సెక్యులర్ అని ఒప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ చట్టాన్ని కూడా ఒప్పుకోవాలి కదా. ఇక్కడ నాకు ఒక చిన్న చిత్రం ఏంటంటే, మన మదర్ ల్యాండ్ అంటాం, మిగతా వాళ్ళు హోమ్ ల్యాండ్ అనో ఏదో అంటారు. చాలా చిత్రంగా జర్మనీ వాళ్ళు ఫాదర్ ల్యాండ్ అంటారు. అంటే నాకు ఫాదర్ ల్యాండ్ అంటారు, మదర్ ల్యాండ్ అంటారు. ఇప్పుడు ఆల్వతన్ అన్న ఏదో అంటారు అరబ్ కంట్రీస్ వాళ్ళు, ఆల్వతనో ఏదో వతనో ఏదో ఉంటుంది. అది నేను అనేది ఒకటి, ఈ ల్యాండ్ అనుకో, హోమ్ ల్యాండ్ అనుకున్నా, మదర్ ల్యాండ్ అనుకున్నా, ఫాదర్ ల్యాండ్ అనుకున్నా, ఇదే రాజ్యాంగం సెక్యులర్ అని చెప్పింది. ఇదే రాజ్యాంగం వందే మాతరాన్ని గౌరవించమని చెప్పింది. నీకు వచ్చిన నష్టం ఏంటి? మతం అనేది ఇంట్లో ఉండాలి, నీ గుండెలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి. బయటకు వచ్చి తగులాడితే అది అంతర్యుద్ధానికి తప్ప ఇంకొక దానికి అది తగ్గు. అయితే గురువుగారు, ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారు అనేమీ లేదు. ఇప్పుడు అలీ గారు కూడా దాని గురించి చెప్పారు బాగా.
అందరూ వ్యతిరేకించట్లేదు, కొంతమంది గౌరవిస్తున్నారు, దాన్ని ఫాలో అవుతారేమో, బట్ కొంతమంది మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఆసేతు హిమాచలం వందే మాతరం అని అన్నవాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. ఇది బ్రిటిష్ వాడు దాస శృంఖలాల నుంచి బయటికి రావటం కోసం ఆసేతు హిమాచలం, అటు గట్టిగా చెప్పాలంటే పాకిస్తాన్ గాని, తూర్పు పాకిస్తాన్ గాని, అదే బంగ్లాదేశ్, వీటిలో అన్నవాళ్లే. ఇప్పుడు అంటానికి వచ్చింది ఏంటని చెప్పారంటే వీళ్ళకి మన సంస్కృతి మీద వీటి మీద అవగాహన దాగిపోవటం. మా మతం అని చెప్పని అనుకుంటే ఇప్పుడు ఇండోనేషియా చూడండి, వాళ్ళ సంస్కృతిని మర్చిపోయారు. వాళ్ళందరూ ముస్లిమ్స్, మెజారిటీ ముస్లిమ్స్ అందుట్లో, మామూలుగా కాదు. వాళ్ళు రామాయణాన్ని ఈ రోజుకి వాళ్ళు వీధి నాటకాలుగా చేస్తారు. ఇది వాళ్ళకు వచ్చిన సంస్కృతిలో ఒక భాగం ఇది. నా తల్లి ఇప్పుడు 9 నెలల పైనే, ఒక 9 రోజులు 10 రోజులు ఈ తల్లి మోస్తుంది. చివరికి ఈ భూమే మోస్తుంది. ఈ భరతమాతే గడ్డనుకో మట్టి అనుకో ఏదన్నా అనుకోనండి వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం. చివరికి మన పూడ్చిన తగలేసిన ఆ బూడిదైనా కానీ ఈ భూమి మీదే పడాలి, కానీ ఎక్కడో ఆ ప్లాస్మా స్టేజ్ లోకి వెళ్ళి అంతరిక్షంలోకి చంద్రుడి దగ్గరకు కుజుడి దగ్గరికి వెళ్ళటం లేదుగా. ఆ గడ్డని మనం గౌరవిస్తే తప్పేంది అని చెప్తాను అనేది నా వాదం. అంతే కదా, తల్లిగా అనుకుంటాము. ఇప్పుడు 9 నెలలు మోసేది తల్లి అయితే అందుకంటే మహాతల్లి కావాలిగా. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఉంది. ఆ చచ్చిన తర్వాత మనల్ని బూడి చేస్తారో లేకపోతే పాతి పెడతారో ఏం చేస్తారో, కన్న తల్లి 9 నెలలే మోస్తా ఉంది. 9 నెలలు అంతకంటే ఇది చేసింది మహాతల్లి కావాలిగా, మహామాత కావాలిగా. ఎందుకు గౌరవించరు అంటే ఈ ఆడవాళ్ళు జన్మనిచ్చే కాస్త ఇంకేదో ఆ క్షణికమైన సుఖం కోసం ఇదంటే మిగతా ఇదంటే వాళ్ళు ఏమన్నా బొమ్మలా పోనీ ఆవిడ అలా చేస్తే ఈ గడ్డని తల్లిగా భావిస్తే ఇదేంటి అనేది వాళ్ళ నా వాదన కూడా. గౌరవిద్దాం, మనం గౌరవించడంలో తప్పేంటి? అమానుషం అనిపించుకోదు. ఈ గడ్డ మీద చచ్చేదాకా తిరిగి మనం చచ్చిన తర్వాత కూడా దాంట్లోనే పూడ్చిపెట్టబడి లేదా కాల్చివేయబడి ఆ దుమ్ము ధూళితోనే చేసేటప్పుడు అమ్మని భరతమాత అంటే తప్పేంటి, లేదా ఇంకొక మాత అంటే వందే మాతరం అని చెప్పంటే తప్పేంటి అని చెప్పిన ఓకే. వాళ్ళ దీని ప్రకారం అని చెప్పంటే వాళ్ళు వినాలి కదా. వేరే మతస్థులు వేరే అబ్బాయి మనం ఈ గడ్డని మనం ఎట్లా పూజించుకుంటున్నాము, ఇది ఈ సెక్యులర్ కంట్రీనో రిలీజియస్ కంట్రీనో ఏదైనా కానీ ఇది చేసేటప్పుడు మనం తల్లిగా మనం భావించుకుంటే తప్పేంటి అని చెప్పనని మనం అనుకుంటే తప్పనేది నా భావంతో. అమ్మా అంతే. సునీత గారు ఉన్నారా? సునీత గారు, ఒక్కసారి మనం 1937 ఒక్కసారి వెనక్కి వెళ్దాము. అయితే కాంగ్రెస్ వర్గాల్లో దీన్ని జాతీయ గీతంగా స్వీకరించాలనే చర్చలు జరిగాయి, కానీ ముస్లిం లీగ్ నాయకులు దీనికి అభ్యంతరం తెలిపారు. అసలు ఎందుకు దాన్ని అప్పుడు ఆ చర్చలు జరిగే అవకాశం ఎందుకు వచ్చింది? అప్పుడు ఎందుకు కుదించారు? కుదించిన దాన్ని మొత్తం జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అసలు? అంటే మనం కరెక్ట్ పాయింట్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఇందాక వారు మాట్లాడారు, వాడు చెప్తూ కూడా చెప్పారు. ఇందులో ఏంటి అంటే, ఒకసారి మన సంస్కృతిలో ఇప్పుడు ఒక్కసారి భారతదేశాన్ని తీసుకుందాం. ఈ భారతదేశం యుగాల కాలం నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఫస్ట్ పాయింట్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు 600 సంవత్సరాలు ఒక విధర్మీయులు, ఆ తర్వాత ఇంకొక 200 సంవత్సరాలు వీళ్ళు. సరే, ఇలా పరిపాలిస్తున్నప్పుడు మనకున్నటువంటి మన యొక్క తత్వాన్ని కాలరాశారు. ఇక్కడే మనకు ఎప్పుడైతే వందే మాతరము, మనం పూర్ణ వందే మాతరాన్ని ముందు పెట్టినప్పుడు కాంగ్రెస్ అని కాదు, ప్రత్యేకించి నెహ్రూ గారు ఎందుకు దీన్ని వ్యతిరేకించారు? ఇప్పుడు మన వాళ్ళు ఇదే కావాలని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు పట్టుపడింది అంటే, అలా మనము అంటే చూస్తూ ఇది ఏదైనా పర్వాలేదులే, ఎలా ఉన్నా వందే మాత్రం కదా, చిన్న ముక్క పాడారంటే ఇప్పుడు వచ్చిన కష్టం ఉంది. ఎందుకంటే ముందు ఈ దేశంలో ఇప్పుడు ఇందాక వారు చెప్పారు, వాళ్ళు పూర్వ సంస్కృతిని పాడుతూ రామాయణాన్ని వాళ్ళు ఇప్పటికీ ప్రదర్శనలు చేస్తారని. అలాగే మనకు వచ్చిన కష్టం ఎక్కడొచ్చింది? మంచిగా డివైడ్ చేసి వెళ్తూ ఉన్నవాడు వాడు పక్కనోడు పాకిస్తాన్ అనగానే వీడు హిందుస్థాన్ అని ఎందుకని లేదు? ఒప్పందంలో ముస్లిం లీగ్ వరకు మనం వెళ్ళినప్పుడు ముస్లిం లీగ్ ఏముంది, ఇక్కడున్న వాళ్ళంతా అటు వెళ్ళిపోతారు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఇటు వస్తారన్నది కదా. మరి ఏమైంది?
ఉన్న వాళ్ళందరినీ మనం అందరినీ కూడా సౌభాగ్యంగా, అందరినీ కూడా సమన్వయంగా అందరినీ తీసుకున్నాం. సరే సెక్యులర్ అంటే కూడా సరే అన్నాం. అన్నప్పుడు ఈ మట్టి మీద జననీ జన్మభూమిశ్చ అన్నారు కదా, కన్న తల్లి కన్న భూమి సమానం అన్నాం కదా ఇందాక వారు చెప్పినట్టు. 9 నెలలు అమ్మ పోస్తే జీవితాంతం మోసేటువంటిది కన్నభూమి. మరి అలాంటి కన్నభూమి గురించి గొప్పగా పాడుకుంటే ఎవరికి ఏం నష్టం? ఆ నష్టం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏం లేదు, ఏదో ఒక అడ్డుపుల్లు వేస్తే ఇప్పటికే ఉన్నటువంటి అఖండ భారత్ ఎప్పటికప్పుడు ముక్కలుగా తీసుకుంటూ, మొన్నటి వరకు బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు ఏమన్నది, మేము సెక్యులర్ కంట్రీగా ఉంటామన్నది. మరి ఆ తర్వాత మొన్న ఎందుకు మేము స్వయం ప్రాతిపదికంగా ఏ రకంగా మారిపోతామని ఎందుకు గొడవలు చేశారు అంటే, ఇలా చిగిరించి ఏం చేయాలో అది చేస్తారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నవాడు, ఈ దేశ సంస్కృతి కొన్ని ఏళ్ల యుగాల నాటి నుండి వస్తున్నటువంటి సంస్కృతులు కూడా ఉన్నటువంటి మన యొక్క సంస్కృతిని, ఈ తల్లిని మనం ఇలాగే కొలుస్తాం కాబట్టి అలాగే కొలవాలి. అందుకే పూర్ణ వందే మాత్రం ఉండవలసిందే. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకున్నారు అంటే దుర్బుద్ధి, అప్పటికే ఓట్ల మీద ఆలోచన, రాజకీయపు చేతరంగం, వీటన్నిటితోటి ఇలా అయితే బాగోదు కాబట్టి మేము రాజకీయంగా ఇలా బాగుపడాలంటే, ఓట్లతో ఇంకేదో కావాలి అంటే ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి. కాస్త దుర్బుద్ధి ఉంది, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ వెనకున్నటువంటి చరిత్ర ప్రకారంగా వాళ్ళకి ఏది ఉండాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆనాడు జిన్నా గారు కానీ, నెహ్రూ గారు కానీ, వాళ్ళకున్న ఒడంబడికలు ఇవన్నీ అందరికీ ఈరోజు అర్థమైంది. పసి పిల్లవాడికి కూడా అర్థమైంది విషయాలేంటో. అలాంటప్పుడు ఇక అది అప్పుడు అంటే అప్పుడప్పుడే పురుడు పోసుకున్న బిడ్డ అయింది భారతి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ సమయంలో సరే కనీసం కొలిసే ఇక్కడ వరకు ఉండదు. కానీ ఆ రోజు నుండి జరుగుతున్న పోరాటంలో అసలు ఒక్కరికి కూడా ఎందుకు ఆలోచన రాలేదు? ప్రతి ఒక్కరిని ఆ యుద్ధ సమయంలో ప్రేరణ కలిగించినటువంటిది వందే మాతరం కదా. అలాంటి వందే మాతరాన్ని, పూర్ణ వందే మాతరాన్ని ఉండకూడదు అని ప్రతిపాదన చేసినటువంటి దౌర్భాగ్యుల్ని ఈ రోజు అనాలి. మళ్ళీ మనం ఇప్పుడే అలాగే ఉంటే కనుక రేపటి కాలానికి ఇంకెలా ఉంటుందో. అందుకని పూర్ణ వందే మాతరం రావాల్సిందే. దానికి అకేషన్ కావాలి. 150 సంవత్సరాల పూర్ణ వందే మాతర ఉత్సవం వచ్చింది కాబట్టి తల్లిని నేను ఇంకా వైభవంగా కొలుచుకుంటాను. ఉన్నకంటే గొప్పగా కొలుచుకోవడం అనేది కదా. మనం ఏమి ఇప్పుడు ఎవరిని తిట్టట్లేదు కదా. తల్లి భారతిని కొలవడం తప్ప ఇంకొకరిని కొలిసో, ఇప్పుడు మేము సెక్యులర్ కాదు, మేము మత ప్రాతిపదిక్యం, మీరంతా వెళ్ళిపోండి అని అనట్లేదు కదా. ఉన్న వాళ్ళందరినీ ఉంచుకోవడమే కాదు, ఉన్న వాళ్ళు మన వాళ్ళని, అంటే నేను అనుకోవడం, నేను యాజ్ ఏ హిందూగా నేను చెప్తున్నాను, నేను హిందూగా ఉన్నాను, నా వాళ్ళని అందరినీ మతం మార్చిన వాళ్ళు ఇప్పుడు కాదు, ఔరంగజేబు కాలం నుండి చూస్తూనే ఉన్నాం. అక్కడ నుండి మార్చారు, ఇప్పుడు నోళ్ళు మారుస్తున్నారు, ఇలాగా మారుస్తూనే ఉన్నారు. అయినా సరే సెక్యులర్ లోనే ఉన్నాం కదా. ఉన్నప్పుడు భారత భూమిని కొలుస్తామన్నామే తప్ప ఇంకోటి ఏమనలేదు కదా. తల్లి భారతి నీకు వందనం, నీ నీళ్లు, నీ ఫలాలు ఇవన్నీ కూడా మాకు దివ్యమైనటువంటి అమృత. ఏ కష్టం వచ్చినా, ఎక్కడొచ్చినా, ఏ దుర్మార్గుడు వచ్చినా తొమ్మిది దుర్గా, అంతే. మేము అలాగే అనుకుంటాం కాబట్టి ఎవరు ఏం చెప్పినా సరే, ఎంతమంది అన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మనసుకు నచ్చ. ఇందాక చెప్పారు రాజకీయంగా ఇలా అని కాదు, ఇది ఏదైనా సరే దానికి చట్టం రాకపోతే ఇలాగే ఉంటుంది. మొట్టమొదటిసారి అక్కడ చట్టం సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇన్ని కష్టాలు కూడా చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలంటే ఇలాగే గట్టిగానే ఉండాలి, చట్టపరంగానే ఉండాలి, అందరూ పాటించాలి. అది కేవలం వాళ్ళ మతం, ఎవరి మతం అని అంటలేదు, మతానికి మాకు సంబంధమే లేదు. ఈ భూమి మీద పుట్టి భూమి మీద నివసించాలి అనుకున్నవాడు ఇది చేయాల్సిందే. రైట్. అలీగారు ఇప్పుడు సారే జహాసే అచ్చా పెద్దగా అభ్యంతరాలు ఏమీ లేవు, దానికి ఎవరు ఏమీ అనట్లేదు. బట్ వందే మాత్రంకి వచ్చేసరికి ఆ విషయంలోనే ఎందుకు ఇన్ని వివాదాలు నెలకొంటున్నాయి, ఇన్ని అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి? మనం సారే జహాసే అచ్చా మీది మాది అనుకోవట్లేదు కదా, అందరూ దాన్ని కూడా సమానంగానే ఆ గీతాన్ని ఆలపిస్తున్నారు కదా. దీనికి ఎందుకు ప్రాబ్లం ఏంటి అసలు? ఇప్పుడు నేను ముందు కూడా చెప్పానండి. ఇప్పుడు మనం ఏంటంటే చాలా విషయాలు ఎమోషనల్ గా మాట్లాడుకుంటుంటాం మనం. అసలు నేను ముందు నుంచి చూస్తున్నాను ఈ విషయం ఏంటంటే ఇది ఎమోషనల్ గా మాట్లాడేటువంటి విషయం కాదండి. ఇది ఇంటెలెక్చువల్ గా మాట్లాడాలి, తర్వాత విత్ రిఫరెన్స్ మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఇది సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన అవకాశం ఇస్తే దీని మీద చాలా డీటెయిల్స్ ఉన్నాయండి, నేను మీకు ఇవ్వగలను. నేను ఇప్పుడు ఇందులో టైం తక్కువ ఉంటుంది కాబట్టి అందులో కొన్ని అంశాలు చెప్పండి అలీ గారు. నేను కొన్ని విషయాలు మీకు చెప్పేస్తాను, కొన్ని అంశాలు చెప్పేస్తాను నేను. మొదటిది చూడండి, ఆ ముస్లింలు అర్థం చేసుకోవాల్సింది ఈ విషయం, హిందువులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది రిలీజియస్ బిలాంగ్ అవ్వదు, ఇది కల్చరల్ అంశం అనేది ముందు ఫస్ట్ దీన్ని బైఫర్కేట్ చేయాలి. ఇది కల్చర్ సంబంధించిన అంశం, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు రిలీజియన్ అనేది క్లియర్ చేయాలండి. అవును కాదు మీరు చెప్పండి. అవునండి, ఇది రిలీజియస్ బిలీఫ్ లో వస్తుందా, ఇది కల్చర్ సంబంధించిన అంశమా?
మీరే చెప్పాలంటే ఇప్పుడు దానికి అభ్యంతరాలు వివాదాలు వస్తున్నాయి కాబట్టి దానికి మీరే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఇది 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 రిలీజన్ కి బిలాంగ్ అవ్వదు. ఇది కంప్లీట్ ఏంటంటే కల్చర్ సంబంధించిన అంశం అండి. అవును, మన హిస్టరీకి సంబంధించిన అంశం ఇది ముందు ఫస్ట్ మనం బైఫర్కేట్ చేయాలి. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే సామాన్య ప్రజలు అమాయకులండి. కొందరు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజల్ని అమాయకులు చేసి వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాల నుండి లేకపోతే మా ఆధిపత్యం అనండి ఈ ప్రకారంగా వాడుకుంటుంటారు. అన్ని వర్గాల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో ఒక ముస్లిం మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అన్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే మంచిది అంటే అది ఎలా మంచిది అన్నది ఖురాన్ ద్వారా ప్రాఫెట్ ముహమ్మద్ వారి ప్రబోధన ద్వారా అది మంచిదని అటెస్ట్ అవ్వాలి. అప్పుడే మంచిదని తీసుకుంటాడు ఒక ముస్లిం, కామన్ ముస్లిం విషయం. అలాగే ఇది తప్పు అన్నప్పుడు అది తప్పని దానికి రిఫరెన్స్ ఖురాన్ నుండి మరి ప్రాఫెట్ ముహమ్మద్ టీచింగ్స్ నుండి, దాన్ని ఖురాన్ అండ్ హదీస్ అంటారు. హదీస్ అంటే ప్రాఫెట్ ముహమ్మద్ టీచింగ్స్ అనమాట, ఖురాన్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్. ఇవి రెండు క్రైటీరియన్ మెయిన్ అసలు. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారంగా సింగిల్ లైన్ లో చెప్పాలంటే వందే మాతరం ఒక ముస్లిము చెప్పటంలో ఎలాంటి అభ్యంతరం లేదు ఖురాన్ హదీస్ ప్రకారం. ఇది నా స్టేట్మెంట్. ఇది ఎలా అని ఎవరిని అడిగితే దానికి నేను 1, 2, 3, 4 ఆ రిఫరెన్సెస్ నేను అన్ని ఇవ్వగలను. అందులో ఒక రిఫరెన్స్ ఏంటంటే, మొదటి రిఫరెన్స్ ఏంటంటే అసలు తల్లి అని తన కన్న తల్లిని తప్ప వేరే కన్న తల్లితో పాటు మరొకరిని తల్లి అని ఎవరినంటారంటే దేని ద్వారా అయితే అపారమైన లబ్ధి పొందుతున్నారో, దేని ద్వారా అయితే అపారమైన మేలు కలుగుతుందో, ఏ విషయం అయితే అన్నిటికీ మూలంగా ఉందో దాన్ని తల్లి అంటారు. ఇది కామన్ గా అరబిక్ లిటరేచర్ లో ఉన్నటువంటి అంశం చెప్తున్నాను నేను. ఇక ఖురాన్ లోకి వస్తే డైరెక్ట్ గా ఖురాన్ చూడండి, మక్కా నగరం ఈ రోజు ముస్లింలు పవిత్ర మక్కా నగరం అని చెప్పేసి వెళుతూ ఉంటారు హజ్ యాత్ర కోసం. ఆ నగరాన్ని పల్లెల తల్లి అని చెప్పబడింది. పల్లెల తల్లి అంటే దాని అర్థం ఏంటి? క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ దేని అంటారు? ఎన్నో టౌన్స్ ఉంటాయి కదా, ఆ టౌన్స్ డిపెండ్ అయి ఉంటాయి దేని మీద? సిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ సిటీ నుండి కల్చరల్, ఎకనామికల్ ఇంకా చాలా అంశాలన్నీ కూడా అక్కడ నుంచే ఫ్లో అవుతూ ఉంటాయి. అది మదర్ టౌన్, క్యాపిటల్ సిటీ అంటాం మనం. ఆ క్యాపిటల్ సిటీని ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందంటే పల్లెలకు తల్లి అని చెప్పింది. ఎందుకు? పల్లెలన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి తల్లి. అలాగే ఇంకా చూస్తే ప్రాఫెట్ మొహమ్మద్, ఇది ఖురాన్ మాట అండి చెప్పింది. ఇది ఖురాన్ 28:59 వాక్యం. ఇది ఇందులో చెప్పబడింది. ఇది 60:92. అలాగే ఒక హదీస్ విషయానికి వచ్చినప్పుడు, హదీస్ అంటే ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి ప్రబోధన. ఆయన ఏమంటారంటే లిక్కర్, సారాయిని కూడా ఏమన్నారంటే తల్లి అని చెప్పారు. పాప జనని అని చెప్పారు, పాపాలకు తల్లి అని చెప్పారు. అంటే ఒక్క సారాయి సేవించడం వల్ల అనేక పాపాలకు, అనేక నేరాలకు మనిషి పాల్పడతాడు. కాబట్టి పాపాలన్నిటికీ పాపాలు ఎక్కడ జనిస్తున్నాయంటే సారాయి సేవించడం ద్వారా అనేకమైన నేరాలు, ఘోరాలు మనిషి పాల్పడతాడు. కాబట్టి ఆ సారాయిని ఏమన్నారంటే ఉమ్ముల్ ఖబాయిస్ అన్నారు. అల్ ఖమ్రు, ఉమ్ముల్ ఖబాయిస్ అని చెప్పారు. ఈ రెండు మాటలు ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని కన్న తల్లి కాక వేరొకరిని కూడా తల్లి అనే సంప్రదాయం అరబిక్ లో ఖురాన్ హదీస్ ఆధారాలతో ఉన్నాయా లేవా అన్న క్వశ్చన్ కి ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇక భారతదేశం నివాసము, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని మరి తల్లి అని అనొచ్చా, దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే దానికి కూడా ఖురాన్ చాలా స్పష్టమైన ఆధారం ఇస్తుందండి. ఒక ఆధారం ఏంటంటే 71:17 ఖురాన్ లో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు అల్లా మిమ్మల్ని నేల నుండి మొలిపించాడు, నేల నుండి పుట్టించాడు అన్నాడు. చాలా స్పష్టంగా ఖురాన్ చెప్తుంది 71:17. కాబట్టి మేము ఎక్కడి నుంచి పుట్టాము? ఈ నేల నుండి పుట్టాము కాబట్టి ఈ నేల ఏమవుతుంది? తల్లి అవుతుంది ఖురాన్ ప్రకారంగా. ఒకటి. ఆ తరువాత నివాస ప్రదేశాన్ని కూడా తల్లి అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఖురాన్ చెప్తుంది. 101వ అధ్యాయము 9వ వాక్యంలో హావియతున్ ఫ ఉమ్ముహు బ్రేక్ తీసుకొని వస్తాను అలీ గారు. వెల్కమ్ బ్యాక్. గురువు గారు, జనగణమన జాతీయ గీతంతో సమాన గౌరవం పొందినప్పుడు వందే మాతరం అనేది అధికారికంగా ఇప్పుడు మాత్రమే ఎందుకు దానికి గుర్తింపు లభించింది? ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? అంటే ఎప్పుడూ మనం మాట్లాడుకునే సనాతనంలో హైందవం కార్యక్రమంలో
మన వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉంటారా, వెనక్కి వెళ్తూ ఉంటారా వాళ్ళకు భయపడి? ఎందుకు ప్రతిదానికి కూడా ఇంత టైం టేకింగ్ అనేది ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు అసలు గేయానికి గీతానికి సంబంధం ఏంటి, తేడా ఏంటి? దానికి తేడా అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని మార్చడం అనేది అసంభవం. రెండోది ఈ బీజేపీ గవర్నమెంట్ లో వాళ్ళకి సరైన ఒక చట్టం చేయటానికి కావలసిన బలం లభించింది. సింపుల్ గా చెప్పాలంటే ఆ బలం లభించినప్పుడు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అది 370 కానీ ఈ తలాక్ కానీ ఇవన్నీ కొన్ని అందరికీ పనికి వచ్చేవి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్లాంటివన్నీ. అట్లానే దీనికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి అవకాశం దొరికింది. మీకు బాగా గుర్తుంటే వైఐ కిరీడ్ గాంధీ అని చెప్పిన ఒక బుక్ ఉంది. ఆ బుక్ ని 1977 దాకా 79 దాకా నిషేధించారు. ఇది నాగరం వినాయక్ గాడ్స్ రాసింది. ఆ బుక్ ని ఎందుకు బ్యాన్ చేశారు? అది వాస్తవంగా అది చదివితే ఎంతమంది చదివారు, ఎంతమందికి అర్థమైంది. వాళ్ళు ఎప్పటి చూసినా కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రకంగా చెప్పాలంటే యాంటీ హిందూ గవర్నమెంట్. నిన్న కాక మొన్న కూడా ఆయన అంటుంటాడు కదా, ఈ రాహుల్ గాంధీ చరిత్ర తెలుసు వాళ్ళకి, కానీ వీళ్ళని అణిచివేత చేసి ఇంకా బానిసలుగా చేయాలని అనుకుంటారు. చాలా సింపుల్ గా చెప్పాలంటే జనగణ మన అధినాయక జయకే దానికంటే కూడా వందే మాతరం అనేది పవర్ఫుల్ గా ఉంటుంది. అది ఆ ఉత్తేజం అనేది జనగణమన అని చెప్పిన ఆ సెల్యూట్ చేయటాలు ఇవన్నీ కాసేపు పట్ట పెడితే వందే మాతరం అనేది మనలో నరనరాన్ని ఉత్తేజం చేస్తుంది. అది రాకుండా ఉండటం కోసమే నెహ్రూ చాలా తెలివిగా ఇది చేశాడు. ఇంకొక విషయం చెప్తాను నేను. ఇప్పుడు మనం ఓటు వేసే సింబల్ మీకుంది కదా, అది యాక్చువల్ గా అది స్వస్తిక్. అది ఓటు వేసే సింబల్ స్వస్తిక్. అది విరాట్ పురుషుడి సింబల్. అది ఆ విరాట్ పురుషుడి సింబల్, అది విరాట్ పురుషుడు అని విశ్వకర్మ సింబల్. అది ఆ సింబల్ వేసినంత కాలం ఆ సింబల్ తో ఓటు గుద్దేవాళ్ళం కదా. ఆ ఓటు గుద్దినంత కాలం ఈ రాజకీయ నాయకులకి వాడు ఏం చేస్తే అది సరిపోయింది. ఎప్పుడైతే అది పోయి ఆ విరాట్ పురుషుడు స్టాంప్ అయితే పట్టడం లేదో వీళ్ళ కర్మకాటం మొదలు పెట్టింది. అప్పటి నుంచి మీరు గమనించండి మీకు కావాలంటే. అట్లానే జనగణమన ఇది పాడితే పెద్ద ఊపి రాదు. దాన్ని ఏమంటారు, అదేదో అంటారు కదా, అరిచి కేకలు పెట్టి కాడు వందే మాత్రం అని చెప్పనంటే ఒక బ్రిటిష్ వాడు దెబ్బ పడే కొద్దీ వాడు రెచ్చిపోయేవాడు, ఇంకా పెద్దగానేవాడు. అట్లాంటి ఇది తెస్తుంది. ఇది ప్రమాదం అని చెప్పనే దాన్ని తొక్కి పెట్టేశారు. ఇన్నాళ్ళకి వీళ్ళకి సరైన బలం దొరికింది, సరైన ఇది దొరికింది, వాళ్ళు తీసుకొచ్చారు. అంత సింపుల్ గా చెప్పాలంటే దాంట్లో అది పవర్ఫుల్ కాదని అన్నాను నేను. దానికంటే ఇది జాగృతం తెస్తుంది, ఉత్తేజం తెస్తుంది. అవసరమైతే దేశం కోసం కథం తొక్కి అదేదో డ్యూటీ అంటూ డెత్ అనే దేశ స్లోగన్ ఉంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డ్యూటీ అంటూ డెత్ లాగా చివరిదాకా దేశం కోసం, చివరి రక్తపు బొట్టు కూడా దేశం కోసం అనే ఉత్తేజం తీసుకొచ్చి నరనరాలు ఇది చేసి పిడికలు బిగించి ఇది చేసి దేశం కోసం పోరాడదామని ఇది దీంట్లో ఉంది. కానీ జనగణమన నాకైతే అనిపించదు. నేనైతే వందే మాత్రం అనుకుంటాను, లేదని చెప్పండి ఆ స్లోగన్ తెచ్చుకుంటాను, డ్యూటీ అంటూ డెత్ అంతే. ఇప్పుడు వందే మాత్రం ఇంకా చాలా బాగుంది గురువు గారు అది పాడుతుంటే. ఇప్పుడు ఇంకా పెంచిన ఆ లైన్స్ చాలా బాగుంది అసలు వింటుంటే. అంటే ఓల్డ్ సాంగ్ లో వింటుంటే అది ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు దాన్ని ఇంకా మోడలైజ్ చేసేదో చేశారు, కానీ ఆ ఓల్డ్ సాంగ్ చాలా బాగుంది అసలు. రైట్ సునీత గారు, వందే మాత్రం చుట్టూ చారిత్రక అంశాల కంటే కూడా ఈ రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా పనిచేస్తున్నాయి అనుకోవాలి. దీంట్లో ఎందుకు ఇన్ని వివాదాలు చుట్టుకుంటూ ఉన్నాయి వందే మాత్రానికి? అసలు గీతానికి గేయానికి సంబంధం ఏంటి? ఓకే, ఇప్పుడు గీతం అంటే స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిని రగిలించేదిగా ఉంటుంది, ఇది దేశభక్తికి సంబంధించింది. అటు ఇటుగా చూస్తే అన్ని ఒకటే కదా. మ్యూట్లో ఉన్నారు. సమర యోధుల్ని ఆనాడు ఉత్తేజపరిచిన గీతం కూడా ఇదే. గీతానికి గేయానికి తేడా అన్నది సాహిత్యకారుల్లో ముఖ్యంగా గీతం అంటే ఏంటి, దానికి ఉండే నిబంధనలు అంతవరకు ఆలోచించడం కాదు. గీతమైనా గేయమైనా అది దేశాన్ని కొలుస్తూ దేశం యొక్క భక్తిని ఆ రోజు చూడండి చిట్ట చివరిగా. ఇప్పుడు మీరు ఇందాక పెద్దవాళ్ళు చెప్తూ కూడా వారు చెప్పినటువంటి మాటలు, దెబ్బలు కొడుతుంటే మళ్ళీ ఇంకా గట్టిగా నువ్వు ఏమైనా కొట్టురా అని ఉరికంబాన్ని ఎక్కినటువంటి మహనీయులు కూడా వందే మాత్రం అన్న.
అల్లూరి సీతారామరాజు ఆఖరి పిలుపు వందే అవును, మాతరం అవును. కదా. అంటే ప్రాణాలు పోయినా నా తల్లి భారతిని నేను కొలుస్తాను అని గట్టిగా చెప్పినటువంటిది కదా. మరి ఈ రాజకీయ నాయకులకి ఏంటి అంటే ఆనాటి రాజకీయం వేరు. ఆనాడు మనకు బ్రిటిషర్స్ వెళ్ళిపోతే చాలు, మనకు స్వాతంత్రం వస్తే చాలు, మనం స్వేచ్ఛా భారతీయులం అన్నది మనది. ఎక్కడెక్కడ కూడా సరే ఎవరేమన్నా తల ఒగ్గి మనం సరే సెక్యులరే అని ఒప్పుకున్నాం. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, ఈ హిందుస్థాన్ లో ఉన్న వాళ్ళందరం కూడా మనం ఈ నియమాలు పాటిస్తామనే ఒప్పుకున్నాం. కానీ తర్వాత ఈ రాజకీయపు ఓట్ల సమావేశంలో ఈ ఓట్లు నాకు రావాలంటే మరి ఇంత చెప్తున్నారు మైనారిటీలని అవని ఇవని. మరి మైనారిటీలు అయినప్పుడు మెజారిటీ వాళ్ళది ఏదవుతే అది ఒప్పుకోవచ్చు కదా. మరి అన్నిట్లలో మైనారిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు మెజారిటీ లెక్కలు వేస్తున్నారు? ఎందుకు ఈ అభ్యంతరం అంటే ఏమీ లేదు అందులో. దీనివల్ల మళ్ళీ ఆ నవ చైతన్యం అంతా కూడా ఆ యువతలో వచ్చినట్టయితే రేపటికి మా ముప్పు. మేము అడ్డమైన పనులు చేయాలన్నా, మేము ఇంకేదన్నా చేయాలన్నా అంటే రాజకీయంగా ఎవరెవరు చేస్తారో వాళ్ళు ఇలాంటివన్నీ పిచ్చి వేషాలు వేయాలి అంటే, మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేయాలి అంటే మనం ఈ అద్భుతమైనటువంటి ఈ భావన కలిగిన ఈ గీతాన్ని మనం అలా కాదు అని ఏం చెప్పారు వాళ్ళు? కోటి కోటి కంట కలకల నినాదే కరగర. ఎందుకు చెప్పాడు కోటి కోటి కంటలు అంటే ఇక్కడ ఉన్న ఇన్ని కోట్ల మంది కూడా తల్లి నిన్ను తొలుస్తున్నారు, కొలుస్తున్నారు. ఈ ఈ చైతన్య శక్తిని మాకు ప్రసాదించమనే కదా ఆడ పాడింది. ఇంకేమన్నా ఉందా? ఇంకా వేరే ఉందా? మందిరే మందిరే అన్నదేమో నువ్వు అనుకున్నట్టు ఈ మందిరం కాదు, నీ శరీర మందిరంలో ఉన్నటువంటి తల్లివి నువ్వు అన్నారు. నా గుండెల్లో గుడి కట్టుకుంటాను అంటారు కదా, ఆ విధంగా అన్నటువంటి మాట. మరి ఇవెందుకు వారికి అర్థం కాలేదు. కానీ ఇదంతా కూడా రాజకీయ ప్రయోజనం. ఏదైనా మంచి జరిగితే దానికి అడ్డుకోవడమే రాజకీయం అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందమ్మా. నిజానికి గొప్పమైన అద్భుతమైన ఆనాడు స్వాతంత్రం రావడానికి మూల కారణమైన తరువాతి కాలంలో ఎంతో మందిని కలిపి నిలిపిన, ఎంతో మంది భారతి బలికుసుమాల్లాగా భారతి పాదాల మీద పడ్డ రోజు ఉరికంబాలు ఎక్కినా ఇంకేం చేసినా చివరిగా పలికిన పలుపు లాఠీ దెబ్బకు తుది మలుపులాగా మాట్లాడినటువంటి వందే మాత్రం ఈ రోజు వీళ్ళకి నచ్చలేదంటే వీళ్ళెవరు కూడా నిజమైన దేశభక్తులు కాదు. మరి ఇంకెవరు అంటే ఈ రోజు మేము సింహాసనం మీద కూర్చోవడానికి ఉన్న పార్టీలో లేకపోతే ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి చేసే వాళ్ళు ఉండకూడదు, దానికోసం వేసేటువంటి పిచ్చి లెక్కలే. కానీ నిజంగా ఒక్కసారి వాళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచిస్తే అవును కదా ఇందులో ఎక్కడ తప్పు ఉంది, తల్లి భారతిని కొలిస్తే వచ్చే నష్టం ఏముంది అనే భావన వాళ్ళకు కూడా కలుగుతుందమ్మా. రైట్. అలీ గారు, కంక్లూడ్ చేద్దాం మీతో. మాతృభూమిని దేవతగా ఆరాధించడం ఏ మతానికైనా అడ్డంకి అవుతుందా? అదే విషయం కదండి. ఇప్పుడు నేను మొదలెట్టింది ఆ విషయం, అది ఆ పాయింట్ కొనసాగించుకుంటా మనం ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఓకే, మనకు నచ్చింది మన బట్టి అది గొప్పదని ఎన్నిసార్లు చెప్పుకున్నా అది మళ్ళీ చెప్పుకుంటుంటాం. విషయం ఇక్కడ ప్రాబ్లం అది కదా. ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అభ్యంతరం పెడుతున్నారో ఆ అభ్యంతరం పెట్టే వారికి సరైన ఆధార సహితంగా మీరు అభ్యంతరం పెట్టడానికి అసలు ఏమీ లేవు, మీరు నమ్ముతున్న మీ గ్రంథాల ప్రకారంగానే ఇది సమంజసం, ఇలా పాడటంలో తప్పు లేదు అనే విషయాన్ని మనం కన్వే చేయడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఆ గీతం అంత కాదు ఇంత కాదు అంత కాదు ఇంత కాదని మనం ఎంత పొగుడుకుంటూ కూర్చున్నా కూడా ఓకే మనకు నచ్చింది, నాకు ఇప్పుడు నేను పాడతాను, నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఎవరైతే అభ్యంతరం పెడుతున్నారో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్లకు మనం ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి ఆధారాలు ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుందండి. ఇదే నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు టైం కూడా అయిపోయింది కనుక నేను ఒకటే చెప్తున్నాను. విషయం ఏంటంటే ఇప్పుడు ముస్లింలు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎలా చెప్పాలి, వాళ్ళు నమ్ముతున్న ఖురాను, వాళ్ళు నమ్ముతున్న హదీస్ ఆధారంగా ఇందులో అభ్యంతరం పెట్టడానికి అవకాశం లేదు, చూడండి ఇది ఆధారాలని మనం చెప్పాలి. కాబట్టి ఒక మాటలో నేను చెప్పాలంటే ఒక ముస్లిం అయి ఉండి వందే మాత్రం చేయాలని పాడటంలో అభ్యంతరం లేదు. కానీ అది బలవంతంగా మీరు పాడాలి, ఈ దేశంలో ఉంటే మీరు పాడాలి అని చెప్పే ఆ ధోరణి గాని ఆ విధానం గాని సరైనది కాదు, ఇది మాత్రం అభ్యంతరకరం. ఇది నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది. కాబట్టి ముస్లింలకు విషయాన్ని మనం కన్వే చేసేది ఒకటే, మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటి మీరు నమ్ముతున్న ఖురాన్, మీరు నమ్ముతున్న హదీస్ ప్రకారంగా ఇందులో అభ్యంతరాలు, దీన్ని చూడండి దీనికి ఆధారాలు ఇవి అని చూపించగలగాలి. ఇది ఇప్పుడు ఈ రోజు మనకు కావాల్సిన అంశం అది. అవునవును. చూద్దాం రాబోయే రోజుల్లో అయినా దీనికి ఇంకా ఎలాంటి
సూచనలు సలహాలు ఇస్తారో, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారని చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు అలీ గారికి, సునీత గారికి అండ్ గురువు గారికి థ్యాంక్ యూ అండి. సో ఏ గీతం ద్వారా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ గీతాన్ని పూర్తిగా ఆలపించే రోజు, ఆ సమయం రావడం నిజంగా ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఇవాళ దాని గురించి పెద్దలతో మాట్లాడడం ఇంకొక మంచి శుభపరిణామం అనుకోవాలి. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.